హలో హాయ్ ఎవ్రీవన్. ఒక చిన్న నీతి కథ చెప్తాను వినండి. నిజాయితీ. సోమవరంలోని మిత్రుడు సోమయ్య బాగా సంపాదిస్తున్నాడని విని రామయ్య అతన్ని కలవడానికి బయలుదేరాడు. ఎలాగోలా అతనితో ఊళ్ళో ఒక కొత్త వ్యాపారాన్ని పెట్టించి తాను లబ్ధి పొందాలన్నది అతడి దురాశ. రామయ్యను చూడగానే సోమయ్య చాలా పొంగిపోయాడు. భార్య సుగుణను పిలిచి మిత్రుడిని పరిచయం చేశాడు. సోమయ్య అమాయకుడే కానీ ఆయన భార్య తెలివైంది. ఇన్నాళ్ళు రానివాడు ఇప్పుడొచ్చాడంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. బయటపడకుండా అన్ని మర్యాదలు చేసింది. ఆ రోజు రాత్రి రామయ్య ఇద్దరినీ కూర్చోబెట్టి, నేనొక లాభసాటి వ్యాపారం చేయాలనుకుంటున్నాను, నువ్వు పెట్టుబడి పెడితే చాలు, మిగతాదంతా నేను చూసుకుంటాను, ఏమంటావు అని అడిగాడు. సోమయ్య మరో ఆలోచన లేకుండా సరేనన్నాడు. సుగుణ మాత్రం, మీరంతగా చెప్పాలా అన్నయ్య, కానీ మేము 10 రోజుల పాటు తీర్థయాత్రలకు వెళ్తున్నాము. మా ఇంట్లోని 100 బంగారు నాణాలను మీరు భద్రపరచాలి. మేము తిరిగి వచ్చాక అన్ని విషయాలు మాట్లాడుకుందాం అంటూ లోపలికి వెళ్ళి ఒక పెట్టెను తెచ్చి ఇచ్చింది. రామయ్య దాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. 10 రోజులు గడిచాక రామయ్య పెట్టెతో తిరిగి వచ్చి, 100 నాణాలు ఉన్నాయో లేదో లెక్క చూసుకో మిత్రమా అన్నాడు. సోమయ్య 100 నాణాలు లెక్కించి, నీ పిచ్చి కాకపోతే నీ దగ్గరుంటే లెక్క తేడా ఎందుకొస్తుంది అన్నాడు. ఇంతలో సుగుణ అక్కడికి వచ్చి, వ్యాపారం విషయంలో మమ్మల్ని క్షమించండి అన్నయ్య, తీర్థయాత్రల్లో ఒక స్వామీజీ కనిపించి మీరిప్పుడు కొత్త వ్యాపారం మొదలుపెట్టడం మంచిది కాదని చెప్పారు అంది. చేసేది ఏమీ లేక రామయ్య వెళ్ళిపోయాడు. సోమయ్య అయోమయంగా భార్యకేసి చూస్తూ, ఈ స్వామీజీ ఎవరు అని అడిగాడు. నేను ఇచ్చిన పెట్టె స్వామీజీ, అందులో నేను 110 బంగారు నాణాలు పెట్టి 100 అని చెప్పాను. మీ మిత్రుడు ఇంటికెళ్ళి లెక్క పెట్టుకొని 10 దాచేశాడు. నిజాయితీ లేని వాళ్ళతో వ్యాపారం చేయకూడదు అంది సుగుణ. స్నేహం చెడకుండా మిత్రుడు ఎలాంటివాడో తెలియజేసిన భార్య తెలివితేటల్ని ఎంతో మెచ్చుకున్నాడు సోమయ్య. థ్యాంక్ యూ.